తెలుసు. ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు. బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు. పేదల దగ్గరికి, కూలీల దగ్గరికి, వాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా 75-80 సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకులు వస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒక్కొక్కటి ఇంటికి ఒకటికి 1000 రూపాయల చొప్పున, నలుగురుంటే 4000, 8 మంది ఉంటే 8000 ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది? పూరి గుడిసె, అన్నం లేదు, ఆరోగ్యం లేదు, నాగరికత లేదు, విద్య లేదు, డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, కడుపుడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి ఒక్క 1000 రూపాయల కాగితం చూపిస్తే, ఇదిగో ఈ 1000 రూపాయలు నీకు ఇస్తా, నాకు ఓటేస్తావా? వేస్తానయ్యా, 6 ఉన్నాం, 6000. ఇది సాగుతుంది ఎప్పటి నుంచో. అప్పుడు ఏమవుతుంది? ఈ 6000 ఎప్పుడు వస్తాయి? 5-6 నెలలు వస్తాయి. మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు? మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక జీవోత్సవాల్లాగా. ఇది వద్దు. పేదవాడు జీవోత్సవం కాదు, పెద్దవాడు జీవోత్సవం కాదు అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీనికి అన్ని చదువులు కానీ, విజ్ఞానం కానీ, నాడు నేడు అన్నా కానీ, ఆరోగ్యం అన్నా కానీ, మీ ఇంట్లో బట్టలు లేవు, అన్నం లేదు, కూడు లేదు, గుడ్డ, ఇన్ని చూసి ఈ పథకాలు ప్రవేశపెట్టాడు. మీరు అనుకుంటున్నారు పంచుతున్నారు అనుకుంటున్నారు. నేను అంటున్నాను, అర్బన్లో ఉండే మహానుభావులు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ముఖ్యంగా చెప్తే ఎగ్జాంపుల్ మా కమ్మ వాళ్ళు కూడా, అలాగే డబ్బున్న కాపు మహారాజులు కూడా అదే టౌన్లో ఉంటూ మీరు కూడా ఎంతో మందికి లక్షల రూపాయలు పంచుతున్నారు కదా పేదలకి. పేదలను నేను కమ్మవాడిని. అరే ఊళ్ళలో మన కమ్మవాడు ఉన్నాడు, వీడు బాగా చదువుతున్నాడు, వీడి డబ్బులు లేవు అని వాడికి 10,000, 5,000 ఇచ్చుకుంటూ ఈ మనం ఇస్తే వాడు చదువుకొని మనలాగే పెద్దాడవుతాడు కదా అని వీళ్ళు డబ్బున్న కమ్మవారు డబ్బు లేని పేదవాళ్ళకి, డబ్బున్న కాపు నాయకులు రాజకీయ నాయకులు కాదు. గుంటూరులో ఉన్నారు చూడండి, మన మహానుభావుడు గుంటూరులో తులసి రామచంద్ర ప్రభు. అతను కొన్ని వందల కాదు వేలాది మంది కాపు కుర్రోళ్ళకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి తన సొంత డబ్బులతో లక్షల్లో చదివిస్తున్నాడు. అలా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా. అలాగే నేనే ఎగ్జాంపుల్. నేను ఇక్కడికి పేదవాడిని. నేను 7th క్లాస్ ప్రతికాకంలో చదివా. ఆ తర్వాత భయం, మా నాన్న బరిగొడ్లు తిప్పుతాడేమో, పొలంలో కూలీకి పంపిస్తాడేమో అంటే మా నాన్న నా ముఖం చూసి బాధపడి ఈ ఆడ బాగా చదివితే బాగుండే అని తీసుకెళ్లి మోతడకలో పెట్టాడు. తెలుసు మీకు మోతడక, ఇక్కడ అమరావతి రోడ్లో. అక్కడ అయిన వాళ్ళు ఇట నా బిడ్డను చదివించండి, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నానంటే ఆ దయతో 10th క్లాస్ చదివా. 10th క్లాస్ మంచి మార్కులతో పేసా, దగ్గర 1st క్లాస్తో. మళ్ళీ మా నాన్న ఎదురుగుంటుంటే మా నాన్న మళ్ళీ నా ముఖంకి చూశాడు. నేను ఇట్ట తలుపుతుంటే మళ్ళీ నేను బరిగుడ్లు కాపిస్తాడేమో అంటే మళ్ళీ తీసుకెళ్లి జేకేసీ కాలేజీ స్టూడెంట్ ఎంకేఆర్ గారు, మారుపూడి కోటేశ్వరరావు గారు, మా పెదకాకని మా నాన్నకి తెలుసు. అరే కోటేశ్వరరావు, వీడు బాగా చదువుతున్నాడు రా, మా నాయకుడికి డబ్బులు లేవు, నువ్వేమైనా సహాయం చేస్తావా? వాడు నాకు వదిలేయి సుబ్బారావు. ఆయన నన్ను తీసుకెళ్లి జేకేసీ కార్యాలయంలో జరిపించారు. ₹1 కూడా మా దగ్గర లేదు, ప్రామిస్లో ఏమంటే లేంగి, ₹1 కూడా లేదు. అక్కడి నుంచి గుజ్జనగొళ్ళు ఉంది గుంటూరులో, ఎక్కడో జేకేసీ కాలేజీ, మా ఊరు పెదకాకని. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి.
బస్ స్టాండ్ లో దిగి మళ్ళీ బస్ ఎక్కి జేకేసీ కాలేజీకి వెళ్ళాలి. ₹1.5 ₹2 రోజు అవుతాయి. మా ఇంట్లో పావలా కూడా లేదు. ఎట్టా అంటే పాప ఆ ఎంకేఆర్ గారు నన్ను కమ్మ హాస్టల్లో చేర్పించాడు. కమ్మ హాస్టల్లో చేర్పిస్తే కమ్మ హాస్టల్లో అంత డబ్బులు మనం ఎక్కడ కడతాం? కమ్మ హాస్టల్లో 5 ఏళ్ల పాటు ఇంటరు డిగ్రీ అక్కడ